నన్నే కొడతానంటావే నువ్వు? అన్నొస్తుండాడు అరువు. ఇవే నన్నే అంటావే? నీకెంత ధైర్యమే? అన్నా అన్నా ఏంటమ్మా గొడాయి దగ్గర కొట్టుకున్నట్టు ఏంటి గొడవ? లేకపోతే చూడన్నా, వీళ్ళిద్దరూ ఇంట్లోకి రావడానికి వీల్లేదని చెప్పినావు కదా. ఈ పాప నేరుగా ఇంట్లోకి వస్తా ఉండాది. ఎందుకొస్తుండా? ఏంది నీకీడ పని అని అడిగితే వాడి పర్సేవో ఇంట్లో మర్చిపోయినాడంట. ఈవిడ గారిపోయి తీసుకొస్తాదంట. వాడు లోనికి రాకూడదు, నువ్వు కూడా లోనికి రాకూడదు అని చెప్పి తిడతా ఉంటే ఇద్దరు ఎగిరెగిరి పడతా ఉండారు. నేనేమి ఇంట్లో ఉండడానికి వస్తానని చెప్పట్లేదు కదా. నా పర్సు ఉంది, తీసుకొచ్చుకుంటానని చెప్పాను. అందులో వాళ్ళ అమ్మ ఫోటో ఉందంట. మా ఆయన అవసరం లేనప్పుడు ఆయన పర్సు మాత్రం మీ ఇంట్లో ఎందుకు? ఏయ్, ఏం కథలు పడతా ఉండవు నువ్వు? లోనికి పోవడానికి వీల్లేదని చెప్తా ఉండాను కదా. ఈడ మాట మీద నిలబడని వాళ్లతో మనకెందుకన్న మాటలు. పదన్నా వెళ్దాం. మీరు మాట మీద నిలబడే మనుషులే కదా. మా పర్సు మాకు ఇవ్వడానికి ఏమైంది? మా వస్తువుని మీ ఇంట్లో ఉంచుకోవడానికి మీకేం హక్కు ఉంది? ఇప్పుడేంది? మీ వస్తువులు కావాలనా? మీరే వద్దనుకున్నప్పుడు ఆ వస్తువులు మాత్రం మాకెందుకో? నువ్వు ఈడ్నే ఉండు, నేనే తెచ్చిస్తా. మీరు మాత్రం ఇంట్లోకి రావడానికి వీల్లేదు. ఏమన్నా అంతే కదా? ఎందుకు విజయశాంతి వాడి కోసం మావయ్య గారికి ఎదురు మాట్లాడుతుంది? ఏమైంది దీనికి? సరే, మీరే వస్తువు తెచ్చిస్తానన్నప్పుడు మాదే ఉంది, మీరే తెచ్చివ్వండి. మేమైతే మీ ఇంట్లోకి రాము, అంతే కదా? అంతే. ఇదిగో మీ అమ్మ ఫోటో, నీ పర్సు. తీసుకో. ఇంకా ఏమైనా కావాలంటే ఇప్పుడే చెప్పు. మళ్ళా అది మర్చిపోయాను, ఇది మర్చిపోయాను అని ఇంట్లోకి రావాలని చూసినావనుకో మర్యాదగా ఉండదు చెప్తుండాను. ఎందుకంటే మీకు ప్రేమ కదా, మీరు కూడా అలా మాట్లాడతారేంటి? అవును, ప్రేమ ఎప్పుడు? మా అన్న చెప్పిన మాట విన్నప్పుడు. మా అన్ననే కాదని బయటికి పోయినాడు. వాడితో నాకేం పని? వాడు నాకేమీ కాడు. మా అన్న తర్వాత ఎవ్వరైనా నాకు.